ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ నెల 14న గుడ్ న్యూస్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరిలో చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఈ వీడియోలో 3 రకాల అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీటిపారుదల శాఖలో ఇటీవల ఎంపికైన 199 మంది జూనియర్ టెక్నికల్ అధికారులకు, జేటీఓ, అదేవిధంగా 224 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు, ఏఈఓలకు 14 సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అయితే అందజేయనున్నారు. రాజధానినగర్లో వాలంటరీ జరిగే కార్యక్రమంలో ఆయన వీరికి నియామక పత్రాలు ఇవ్వనున్నారు. దీనికోసం ఇప్పటికే నీటిపారుదల శాఖ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసింది. తుది దశ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారనమాట. మరోవైపు కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడానికి వీలుగా గురువారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాలంటరీ ఏదైతే సందర్శించారన్నమాట. నియామక పత్రాలు అందించే కార్యక్రమం పూర్తయ్యాక వివిధ ప్రాజెక్టుల పనులపైన సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్తో కలిసి సమీక్ష చేయనున్నారన్నమాట. ఒక చిన్న బ్యాడ్ న్యూస్ అనుకోవచ్చండి. గురుకుల విద్యా సంస్థలో పనిచేసే బోధనేతర సిబ్బంది వేతన చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఏప్రిల్ 10వ తేదీ వచ్చినా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల జనరల్ గురుకుల సొసైటీలో ఉద్యోగులకు ఇంకా వేతనాలు అయితే అందలేదు. సాధారణంగా బీసీ జనరల్ గురుకుల సిబ్బందికి సంబంధించి ప్రతి నెల మొదటి వారంలోనే వేతనాలు వారి ఖాతాలో జమ అయ్యేవి. కానీ 10 రోజులు అవుతున్నా కూడా ఇంకా వేతనం అందక ఉద్యోగులు తీవ్ర గందరగోళానికి అయితే గురవుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేతనాల చెల్లింపు జాప్యాన్ని అరికడతామని, ప్రతి నెల మొదటి పనిదినం రోజున వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఉద్యోగులకు ఏడాది కాలం వేతనాల చెల్లింపు సజావుగానే జరుగుతున్నాయి. కానీ ఏప్రిల్ నెలలో మాత్రం ఇంకా ఏ ఒక్క సొసైటీ ఉద్యోగి కూడా 10వ తేదీ వచ్చిన వేతనాలు మాత్రమే అయితే జమ కాలేదన్నమాట. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 12వ తారీఖున కొత్త పీఆర్సీ కావచ్చు, డిఏలపైన క్లియరెన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. ఇటీవల కాలంలో బట్టి విక్రమార్క అయితే మంత్రివర్గ విస్తరణ కావచ్చు, మంత్రి వర్గంలో పూర్తిగా ఏదైతే ఉద్యోగులకు సంబంధించి సానుకూలంగా స్పందించి చర్చలు అయితే జరుగుతాయని చెప్పే ప్రయత్నం జరిగింది. కాబట్టి మనకు రేపు ఎల్లుండి అనేది మనకు వీటిపైన స్పష్టత వచ్చే అవకాశాలు